నీవు త్వరగా బయలుదేరకపోతే సమయానికి చేరుకోలేవు. జనరల్ గా ఇవి రెండు వాక్యాలు కలయికండి. మనం ఒక వాక్యంగా మాట్లాడేస్తున్నాం కానీ చూడండి, నీవు త్వరగా బయలుదేరకపోతే అనేది ఒక వాక్యం, సమయానికి చేరుకోలేవు అనేది రెండో వాక్యం. మొదటి వాక్యం చూస్తే నీవు త్వరగా బయలుదేరకపోతే, ఇన్ కేస్ యు డోంట్ స్టార్ట్ నౌ, సమయానికి చేరుకోలేవు. యు వోంట్ లేదా విల్ నాట్ రీచ్ ఆన్ టైం. చూసారా, ఇక్కడ మీరు కష్టపడి నేర్చుకోవాల్సింది ఏదైనా మీకు ఉందా? కేవలం ఇన్ కేస్ అనేది సబ్జెక్ట్ కి స్టార్టింగ్ లో ఉపయోగించి మాట్లాడుతున్నారు అంతే. అదే మనకు తెలియని పదం ఇందులో. ఎందుకంటే ఆల్రెడీ మీరు టెన్సెస్, హెల్పింగ్ వెర్బ్స్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇలా ఎన్నో రకాలు నేర్చుకున్నారు కాబట్టి కన్ఫ్యూజే లేదు. కేవలం మనకు తెలియని పదం ఏంటి? ఇన్ కేస్ అనే పదం వాక్యాలలో ఎలా ఉపయోగించాలో అనేదే తెలియగలిగేది. దానికోసమే ఈ వీడియో. నేను ఇక్కడ ఇన్ కేస్ అనేది ఎలా మాట్లాడుతున్నా గమనిస్తూ ఉండాలి. ఓకే, నీవు త్వరగా బయలుదేరకపోతే సమయానికి చేరుకోని అంటే ఇంగ్లీష్ లో ఇన్ కేస్ యూ డోంట్ స్టార్ట్ నౌ యూ విల్ నాట్ ఆర్ వోంట్ రీచ్ ఆన్ టైం. నెక్స్ట్, నీవు బాగా ప్రాక్టీస్ చేస్తే గెలుస్తావు. చూడండి, నీవు బాగా ప్రాక్టీస్ చేస్తే అనేది ఒక వాక్యం, గెలుస్తావు అనేది రెండో వాక్యం. ముందు మొదటి వాక్యం చూడండి, నీవు బాగా ప్రాక్టీస్ చేస్తే. ఇన్ కేస్ యు ప్రాక్టీస్ వెల్, గెలుస్తావు. ఎవరు? నువ్వు గెలుస్తావు అని అర్థం అక్కడ. కాబట్టి యూ విల్ విన్. ఓకే, నీవు బాగా ప్రాక్టీస్ చేస్తే గెలుస్తావు అంటే ఇంగ్లీష్ లో ఇన్ కేస్ యు ప్రాక్టీస్ వెల్ యూ విల్ విన్. నెక్స్ట్, వర్షం పడితే నేను రాలేను. వర్షం పడితే అనేది ఒక వాక్యము, నేను రాలేను అనేది రెండో వాక్యం అండి. మొదటి వాక్యం చూడండి, వర్షం పడితే. ఇన్ కేస్ ఇట్ రైన్స్, నేను రాలేను, ఐ కాంట్ కమ్. ఇన్ కేస్ ఇట్ రైన్స్, ఐ కాంట్ కమ్. ఓకే, నెక్స్ట్, నీవు కష్టపడితే పాస్ అవుతావు. నీవు కష్టపడితే అనేది ఒక వాక్యము, పాస్ అవుతావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పాస్ అవుతావు అని అర్థం. అది రెండో వాక్యం. మొదటి వాక్యం చూస్తే నీవు కష్టపడితే అంటే ఇన్ కేస్ యు వర్క్ హార్డ్. రెండో వాక్యం, పాస్ అవుతావు, యు విల్ పాస్ అంటే నువ్వు పాస్ అవుతావు. నీవు కష్టపడితే పాస్ అవుతావు అంటే ఇంగ్లీష్ లో ఇన్ కేస్ యు వర్క్ హార్డ్ యు విల్ పాస్. నెక్స్ట్, ఆమె నీకు సహాయం చేయకపోతే నన్ను కలువు. ఆమె నీకు సహాయం చెయ్యకపోతే అంటే ఇంగ్లీష్ లో ఇన్ కేస్ షీ డస్ నాట్ హెల్ప్ యూ, నన్ను కలువు, మీట్ మీ. ఇన్ కేస్ షీ డస్ నాట్ హెల్ప్ యూ, మీట్ మీ. ఆమె నీకు సహాయం చేయకపోతే నన్ను కలువు. నాకు ప్రమోషన్ వస్తే ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వస్తే ఇంగ్లీష్ లో ఇన్ కేస్ ఐ గెట్ ప్రమోషన్, ఆనందిస్తాను, ఐ విల్ సెలబ్రేట్. ఇన్ కేస్ ఐ గెట్ ప్రమోషన్, ఐ విల్ సెలబ్రేట్. నెక్స్ట్, వాళ్ళు బ్రతిమాలితే నేను ఒప్పుకుంటాను. మొదటి వాక్యం, వాళ్ళు బ్రతిమాలితే. ఇన్ కేస్ దే రిక్వెస్ట్ మీ, నేను ఒప్పుకుంటాను, ఐ విల్ యాక్సెప్ట్. ఇన్ కేస్ దే రిక్వెస్ట్ మీ, ఐ విల్ యాక్సెప్ట్. నెక్స్ట్, నీవు స్పష్టంగా చెబితే నాకు అర్థమవుతుంది. మొదటి వాక్యం, నీవు స్పష్టంగా చెబితే. ఇన్ కేస్ యు ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ, నాకు అర్థమవుతుంది, ఐ కెన్ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకోగలను అని అర్థం. ఓకే, నీవు స్పష్టంగా చెబితే నాకు అర్థం అవుతుంది అంటే ఇన్ కేస్ యు ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ, ఐ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్, నీవు వేగంగా వెళ్తే సమయానికి చేరుకుంటావు. మొదటి వాక్యం, నీవు వేగంగా వెళ్తే. ఇన్ కేస్ యు రైడ్ ఫాస్ట్, సమయానికి చేరుకుంటావు, యు విల్ రీచ్ ఇన్ టైం. ఓకే, నెక్స్ట్, వాళ్ళు
పిలిస్తే నేను వెళ్తాను. మొదటి వాక్యం వాళ్ళు పిలిస్తే, ఇన్ కేస్ దే ఇన్వైట్ మీ అంటే వాళ్ళు నన్ను పిలిస్తే అని అర్థం. ఓకే, నేను వెళ్తాను, ఐ విల్ అటెండ్. వాళ్ళు పిలిస్తే నేను వెళ్తాను అంటే ఇంగ్లీష్ లో ఇన్ కేస్ దే ఇన్వైట్ మీ ఐ విల్ అటెండ్.